Hi everyone, good morning. Welcome to another live. So, ivalti Sunday live vachesi this is all about the baby boy collection. Baby boys, babies all over Tara collection మొత్తం మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్న ఫర్దర్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ ఏంటి, అప్కమింగ్ ఏమేమి రాబోతున్నాయి వసుధ కలెక్షన్స్లో తారా రేంజ్లోకి అనేది. సో లెట్ us see in this live. సో మా పిల్లల వాయిసెస్ వినబడుతున్నాయి మీకు. మోహిత్ కామ్ ఉండి కొంచెం. సో దిస్ ఈస్ వన్ ఫ్యాబ్రిక్ ఐ హ్యావ్ విత్ మీ. వెరీ స్మూత్, వెరీ సాఫ్ట్. ఇవన్నీ డిజిటల్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ అండి. సో మన దగ్గర డిజిటల్ ప్రింటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇన్ కేస్ మీకు ఏదైనా పర్టిక్యులర్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింటింగ్ రిక్వైర్మెంట్ ఉంది, పర్టిక్యులర్ డిజైన్ ఉంది, పర్టిక్యులర్ ఫ్యాబ్రిక్ మీద ప్రింటింగ్ చేయించాలనుకుంటే యూ క్యాన్ రీచ్ అవుట్ టు అస్. సో దిస్ ఇస్ వన్ ఫ్యాబ్రిక్. సో ఇది సాఫ్ట్ సిల్క్, వెరీ ఇలా క్రష్ టైప్ వెరీ సాఫ్ట్ సిల్క్ అండి. సో బేబీస్కి మనం ఫ్రాక్స్కి కానీ బేబీ బాయ్స్కి అంత యూజ్ అవ్వదు. దిస్ ఇస్ ఫర్ బేబీ గర్ల్స్. అండ్ నెక్స్ట్ అప్ ఈస్ అనదర్ ఫ్యాబ్రిక్ అండి. దిస్ ఇస్ ఇలా హెక్సాగన్ డయాగ్నల్ ప్రింట్స్ వచ్చాయి మొత్తం. ఇలాంటి షేడెడ్ ఫ్యాబ్రిక్ ఇది. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ లిమిటెడ్ ఫ్యాబ్రిక్ అండి. చాలా కొంచెమే ఉంది. ఒక 1.5 మీటర్ ఒక బేబీ గర్ల్ ఫ్రాక్కి మాత్రమే యూజ్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ విత్ మీ ఈజ్ అనదర్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మొత్తం మన ట్రైబల్ ప్రింట్ అలా వస్తుంది అనమాట. ఫేస్ ప్రింట్స్. ఇది వచ్చేసి ఇలా యూజ్ అవుతుంది మీకు. ఇలా మోటివ్స్ ఉంటాయి మొత్తం, డిఫరెంట్ మోటివ్స్, పికాక్స్, లేడీస్ ప్రింట్స్, ఇలా డిఫరెంట్ ట్రైబల్ థీమ్తో ఉంటుంది ఇది వచ్చేసి. సో దిస్ ఈజ్ వన్ ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ అప్ ఇస్ అ క్యూట్ పర్కీ ప్రింట్ అండి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఒకలాంటి గ్రీన్, ఇది డీప్ గ్రీన్, బట్ మీకు కనిపించడం గ్రే కనిపిస్తుంది. సో గ్రే కలర్ కనపడుతుంది, బట్ దిస్ ఇస్ డీప్ గ్రీన్ అండి. సో ఇది కూడా ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ నిండా ఇలాంటి క్వర్కీ ప్రింట్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ బెస్ట్ ఫర్ వేస్ట్ కోట్స్ ఉంటాయి కదా, వేస్ట్ కోట్స్ బేబీస్కి ఉంటాయి కదా. సో అలాంటి వాటికి ఇది బాగుంటుంది. ఇది రా సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్ అండి. డిజిటల్ ప్రింటెడే, బట్ దిస్ ఇస్ కొంచెం అంత స్మూత్ ఫ్యాబ్రిక్ కాదు, కొంచెం రఫ్గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. సో ఇది ఫ్రాక్స్ లాగా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి బేబీస్కి బెస్ట్ వేస్ట్ కోట్స్ అలాంటి వాటికి, జాకెట్స్ లాంటి వాటికి ఇది బాగుంటుంది మెటీరియల్. మనం లైనింగ్ యూజ్ చేస్తాం కాబట్టి స్టిఫ్నెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ అండి. మంచి డీప్ స్కై బ్లూ. ఇది కొంచెం డల్ షేడ్ కనబడుతుంది, బట్ ఆల్ ఓవర్ ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్స్ ఉంటాయి. ఇది లాంగ్ ఫ్రాక్స్కి, బేబీస్కి అలాంటి వాళ్ళకి బాగుంటుంది. నాట్ ఫర్ బాయ్స్, దిస్ ఇస్ ఫర్ గర్ల్స్ అండి ఇది. సో మోస్ట్ ఆఫ్ ద రేంజ్ నేను ఫస్ట్ తారా కలెక్షన్ ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి ఇట్ ఈస్ మోర్ అబౌట్ గర్ల్స్ రేంజ్ అండి. బేబీ బాయ్స్కి లిమిటెడ్ ఫ్యాబ్రిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ ఐల్ బీ కలెక్టింగ్ సమ్ మోర్ ఫ్యాబ్రిక్స్. అండ్ దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ అండి. ఇందాక చూసిన బ్లూ, దీస్ ఆర్ డిఫరెంట్ షేడ్స్ అండి. మీరు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. దీస్ ఆర్ బోత్ వెరీ డిఫరెంట్ షేడ్స్. సో దిస్ ఈజ్ అ ఫ్లోరల్ ప్యాటర్న్. ఆల్ ఓవర్ ఇలాగే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది కూడా అంతే. ఇది బాయ్స్ ఇంత ఫ్లోరల్ ప్రింట్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే కుర్తాస్కి బాగుంటుంది. బేబీస్కి ప్రింట్ అయినా మనం యూజ్ చేయొచ్చు కదా. దిస్ ఈజ్ ఆల్సో వన్ యూనిసెక్స్ ఆప్షన్ అండి. జాకెట్స్కి బాగుంటుంది. అండ్ ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్ మనం డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ క్రియేటివిటీ అండి. నెక్స్ట్ అప్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ తాన్. ఇది మొత్తం తాన్ ఉంది నా దగ్గర. బ్యూటిఫుల్ స్కై బ్లూ అండి. వెరీ థిక్ కాటన్, ఖాదీ కాటన్ అంటారు కదా, వెరీ బ్యూటిఫుల్ కాటన్ ఫ్యాబ్రిక్, ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో దిస్ ఈస్ వన్ మెటీరియల్ ఐ హ్యావ్. ఇది బేబీ ఫ్రాక్స్కి, బేబీస్కి మనం కోఆర్డ్ సెట్స్ కానీ అలా ఏదైనా మనం క్రియేట్ చేయాలంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అప్ ఈజ్ ఐ హ్యావ్ అనదర్ ఫ్యాబ్రిక్. ఇది గ్రే ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ మోర్ అదేమో కలర్ఫుల్గా ఉంది కదా డిజైన్ అనేది. ఇది వచ్చేసి మోర్ మ్యూటెడ్ డౌన్ కలర్ అనమాట. గ్రే అండ్ వైట్ కాంబో. దిస్ ఇస్ అ కలర్ఫుల్ కాంబో అనమాట. ఈ రెండు సేమ్ మెటీరియల్ ఐ హ్యావ్ ఓవర్ 6 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది 6 మీటర్స్. ఇంత బల్క్, ఎంత హెవీగా ఉందో మీరు వెయిట్ అనేది పట్టుకుంటేనే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ అండి. వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్. మీకు కొంచెం డల్ వైట్ కనబడుతుంది, బట్ దిస్ ఇస్ అ ప్యూర్ వైట్ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి అలాంటి వాటికి. ఐ హ్యావ్ నియర్లీ 7 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ విత్ మీ.
సో అంతే మిగిలింది నేను సోర్స్ చేసుకునే దగ్గర. సో వెరీ నైస్ వైట్ ఫ్లోరల్ ఫ్రాక్స్, బేబీ ఫ్రాక్స్, బీచ్ ఫ్రాక్స్ అలాంటివి డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ గర్ల్స్ అండి. బాయ్స్కి ప్రింట్ అంత బాగుంటుందని నా ఫీలింగ్, బట్ చెప్పలేము, ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డిజిటల్ ప్రింట్ అండి. జిరాఫ్ ప్రింట్ లాగా ఆల్ ఓవర్ ఇస్ ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ ఇలాగా. ఇలాంటివి కూడా ఫ్రాక్స్ అలాంటి వాటికి బాగుంటాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ గర్ల్స్ అండి. సో ఇదొకటి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. కొంచెంసేపు అండ్ నెక్స్ట్ అప్ ఇస్ దిస్ క్యూట్ ఎలిఫెంట్ డిజైన్ అండి. క్యూట్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. పిల్లలకి నైట్ డ్రెస్సెస్, లేకపోతే బేబీ బాయ్స్కి షర్ట్స్, లేకపోతే వేస్ట్ కోట్స్, కాటన్ కాబట్టి నైట్ వేర్ అలాంటి వాటికి ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది గర్ల్స్కైనా బాయ్స్కైనా వెరీ నైస్ ఫ్యాబ్రిక్ అండి. ప్యూర్ కాటన్, చాలా చాలా బాగుంటుంది మెటీరియల్. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి దిస్ ఈజ్ ఫర్ గర్ల్స్ మెయిన్లీ. సో ఇది వచ్చేసి మంచి సన్షైన్ ఎల్లో, మ్యాంగో ప్యూరీ అలాంటి కలర్ అనమాట. ఈ కలర్ మీద యూ హ్యావ్ సన్ఫ్లవర్ డిజైన్స్ అండి. సన్ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్. సో ఇలాంటి ఇదంతా వైట్ మీద రెడ్ ఎంబ్రాయిడర్డ్ అండి. వైట్ పెటల్స్కి మధ్యలో సెంటర్ పార్ట్ వచ్చేసి ఎల్లో వచ్చేసింది. సో దిస్ ఇస్ నైస్ సన్షైన్ ఎల్లో. ఇది కూడా లిమిటెడ్ ఫ్యాబ్రిక్. బేబీ బాయ్స్కి అంత సూట్ అవ్వదు, గర్ల్స్కి ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి చాలా బాగుంటుంది. లైనింగ్ కూడా అవసరం ఉండదు దీనికి. వెరీ నైస్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఒక నైస్ ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్ ఉంది నా దగ్గర. ఇది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ బాగుంటుంది, మెయిన్లీ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్. సో దిస్ ఇస్ అ నైస్ లావెండర్. మీకు లైట్ కనబడుతుంది, లైట్ షేడ్ కనబడుతుంది, బట్ దిస్ ఇస్ కొంచెం డీప్గా ఉంది. మరీ డీప్ కాదు, కొంచెం డీప్గా ఉంది, షేడెడ్ వచ్చింది. దిస్ ఇస్ ఆల్ ఎంబ్రాయిడరీ అండి. ఎంబ్రాయిడర్డ్ ప్యాటర్న్ ఉంటుంది, కింద స్కాలప్ వర్క్ ఇచ్చారు గ్రీన్తో. అండ్ ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఇలాగా ఎంబ్రాయిడరీ ఉంటుంది. సో దిస్ ఇస్ ద రైట్ వే టు షో. సో ఇలా ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ ఇటువైపు వచ్చేసరికి మీకు ఆల్ ఓవర్ ఇలాంటి డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇదొక ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ అప్ ఇస్ అ క్యూట్ కార్ ప్రింట్ అండి. ఇది బాయ్స్కి చాలా చాలా బాగా నచ్చుతుంది, చాలా చాలా బాగా నచ్చుతుంది బాయ్స్కి. సో ఇది వచ్చేసి కంప్లీట్ కార్ డిజైన్ ఉంటుంది, మొత్తం నైట్ వేర్ షర్ట్స్ అలాంటి నైట్ వేర్ అలాంటివి ప్రింట్ చేయడానికి నైట్ వేర్ ప్రింట్ అండి. కంప్లీట్ ప్యూర్ కాటన్, మల్ కాటన్ డిజైన్స్ ఇవన్నీ. సో బేబీస్కి మనం ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది. అండ్ కోఆర్డ్ సెట్స్కి కానీ, బాయ్స్కి నైట్ డ్రెస్సెస్కి కానీ అలాంటి వాటికి చాలా బాగుంటుంది. దిస్ ఇస్ మోర్ టైప్ ఆఫ్ బాయ్స్ ప్రింట్ అండి. సో దిస్ ఇస్ వన్ ప్రింట్ ఐ కెన్ షో యూ. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఒక క్యూట్ యూనిసెక్స్ ప్రింట్. ఇది అందరికీ నచ్చుతుంది, ఐస్ క్రీమ్ ప్రింట్స్ అనమాట మొత్తం కూడా. దీస్ ఆర్ ఆల్ క్వర్కీ ప్రింట్స్, చాలా బాగుంటాయి, క్యూట్గా పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. ఇది ఒకలాంటి లైట్ గోల్డెన్ షేడ్ అండి. మీకు కలర్ కరెక్ట్గా ఫోకస్ అవ్వట్లేదు, బట్ దిస్ ఇస్ నైస్ లైట్ గోల్డెన్ షేడ్ అనమాట. ఇది కూడా అంతే, సేమ్ రా సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్. వెస్ట్ కానీ, వేస్ట్ కోట్స్కి కానీ, జాకెట్స్కి కానీ అలాంటి వాటికి బాగుంటుంది. కుర్తాస్కి ఇది అంత సూట్ అవ్వదు. అండ్ ఐ మీన్ ఈ ప్రింట్ అంత బాగోదు అని నా ఫీలింగ్, బట్ ఎవరి చాయిస్ వాళ్ళది. నెక్స్ట్ అప్ ఈజ్ అనదర్ క్యూట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది చాలా చాలా నచ్చి తీసుకున్నాను నేను. మొత్తం బర్త్డే థీమ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్. అరౌండ్ 7 meters ఉంది ఈ ఫ్యాబ్రిక్ నా దగ్గర. సో ఇలాంటి కేక్ థీమ్, మొత్తం పార్టీ, బెలూన్ ప్రింట్, బర్త్డే ప్రింట్స్ చాలా చాలా బాగుంది. అండ్ కొంచెం లైట్ కనబడుతుంది. దిస్ ఇస్ అ షేడ్ ఆఫ్ బ్లూ అండి, టీల్ బ్లూ షేడ్. ఇది వెరీ నైస్, చాలా బాగుంటుంది. ఇది ఫ్రాక్స్ లాంటి వాటికంటే కూడా జాకెట్స్ లాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెరీ ట్రెండింగ్ అండి. ఇది అస్సలు ఉండదు ఈ ఫ్యాబ్రిక్. ప్లీజ్ మీకు ఏదైనా ఆర్డర్ ఉంటే ఇమీడియట్గా ప్లేస్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఎ క్యూట్ ఫ్లోరల్ ప్యాటర్న్ అండి. సో నైస్ డీప్ స్కై బ్లూ అండి. మీకు కలర్ డల్గా కనబడుతుంది, వెరీ నైస్ స్కై బ్లూ. సో ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్, మోస్ట్లీ గర్లీ థింగ్, వెరీ సాఫ్ట్, వెరీ స్మూత్ మెటీరియల్. ఇదొకటి. అండ్ నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఇస్ ఎ నైస్ డీప్ బేబీ పింక్ అండి. మీకు కలర్ డల్గా కనబడుతుంది, బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ టీఆర్ఎస్ పింక్ అలా అంటారు కదా. ఓవర్ బ్రైట్ కాదు, డీసెంట్ ఇనఫ్ బేబీ పింక్ ఫ్లోరల్ ప్యాటర్న్. కంప్లీట్గా ఫ్రాక్స్కి, బేబీ గర్ల్ ఫ్రాక్స్కి, లాంగ్ ఫ్రాక్స్, బీచ్ ఫ్రాక్స్ అలాంటి వాటికి వెరీ నైస్ కలర్. ఫెయిర్గా ఉన్న వాళ్ళైనా, కొంచెం కాంప్లెక్షన్ తక్కువ ఉన్న వాళ్ళైనా, ఎవరికైనా యూనివర్సల్గా ఇది బాగా సూట్ అవుతుంది.
సో మామ్ అండ్ డాటర్ కాంబోస్కి కూడా వెరీ నైస్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఇస్ అన్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి. ఇది ఆర్గాన్జా. సో అప్రాక్స్ ఇది 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇది దుపట్టాస్గా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవచ్చు, టాప్స్, ఫ్రాక్స్, లాంగ్ లెంత్ ఫ్రాక్స్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజెస్కి మీరు మీ క్రియేటివిటీ బట్టి ఉంటుంది, ఇది ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఇట్స్ ఆల్సో గర్లిష్ ప్రింట్. అండ్ నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఈస్ అనదర్ నైస్ పైథానీ ప్రింట్ అండి. ఇప్పుడు పైథానీస్ చాలా ట్రెండింగ్ కదా. నైస్ పైథానీ డిజైన్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ ఆన్ ఆర్డర్ అండి. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది, క్లయింట్ తెమ్మంటేనే తీసుకొచ్చాను నేను. ఇది నైస్ రెడ్డిష్ షేడ్ వస్తుంది ఇది. అండ్ ఇలా బిగ్ బార్డర్ వచ్చింది. ఇది వాళ్ళు ఫ్రాక్ కోసం అడిగారు. ఒక చిన్న పాప నేమింగ్ సెరమనీ ఉంది, సో దానికోసం వాళ్ళు ఒక ఫ్రాక్ డిజైన్ చేయమని అడిగారు. సో దానికోసం నేను తీసుకొచ్చాను. సో ఇది కట్ ఫ్యాబ్రిక్ అండి. నేను ఆల్రెడీ వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టే తీసుకొచ్చాను. సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ హియర్. ఇలా బాడీకి బిగ్ బార్డర్ రాబోతుంది. అండ్ కింద ఫ్రాక్ పార్ట్కి ఇది లాంగ్ లెంత్లో ఈ ఫ్రాక్ రాబోతుంది. అండ్ ఇది నేను రేపు ఇవ్వబోతున్నాను స్టిచ్చింగ్కి మన టైలర్స్కి. సో ఇది స్టిచ్చింగ్కి వాళ్ళ లైనింగ్స్ అవన్నీ తీసుకున్న తర్వాత రేపు ఇది స్టిచ్చింగ్కి ఇస్తాను. వితిన్ 3 days ఇది అవుట్పుట్ ఎలా వచ్చిందనేది నేను మీకు ఏదైనా పిక్ ఆర్ వీడియో ఏదైనా మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి బ్యూటిఫుల్ కలంకారీ ఫ్యాబ్రిక్ అండి. ఇది బ్యూటిఫుల్ కాటన్ కలంకారీ ఫ్యాబ్రిక్. ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. బ్లౌజ్కి ఓన్లీ 1 మీటరే ఉంది ఇది నా దగ్గర. బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ వెరీ సాఫ్ట్ నైస్ కలంకారీ ఫ్యాబ్రిక్. మల్టీ కలర్ చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది. ప్రింట్ కూడా ట్రెడిషనల్ ప్యాటర్న్స్. ఇది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, బ్లౌజే కావచ్చు, పిల్లలకి ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు. బట్ ఓన్లీ 1 మీటరే అవైలబుల్గా ఉంది నా దగ్గర. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఇది కూడా ప్యూర్ కలంకారీ ఫ్యాబ్రికే. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ అ డిఫరెంట్ కలర్. ఇది దానంత రఫ్ కాటన్ కాదు, దిస్ ఇస్ మర్సరైజ్డ్ కాటన్ అంటారు కదా, దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ కాటన్ అండి. అది వచ్చేసి మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్. మీకు మిస్ ప్రింట్స్ అర్థమవుతున్నాయి కదా. ఇది వచ్చేసి హ్యాండ్ ప్రింట్ కాదు, మెషిన్ ప్రింటెడ్ కలంకారీ. మనకి ఐడెంటిఫై చేయగలిగే వాళ్ళైతే ఈజీగా పట్టేయచ్చు డిఫరెన్స్ అనేది దీనికి దానికి. ఇది వచ్చేసి రఫ్ ఎడ్జెస్, మీకు అక్కడక్కడ మిస్ ప్రింట్స్, కొంచెం రఫ్గా ఉంటుంది డిజైనింగ్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి బార్డర్ లోపలే ప్రింట్స్ అలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మన హ్యాండ్ డైడ్ ఫ్యాబ్రిక్ అండి, హ్యాండ్ డైడ్ కలంకారీ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మెషిన్ ప్రింటెడ్ కలంకారీ. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్, కాస్ట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది రెండింటికి. అండ్ నెక్స్ట్ అప్ ఇస్ ఐ హ్యావ్ అనదర్ క్యూట్ డల్ పింక్ అండి. ఇందాక చూపించిన షేడ్కి ఈ షేడ్కి దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో రెండు పక్క పక్కన పెడితే మీకు అర్థమవుతుంది. దిస్ ఇస్ అ బ్రైట్ పింక్ అండ్ దిస్ ఇస్ అ డల్ పింక్ షేడ్. అండ్ సేమ్ ఇది కూడా అంతే, బీచ్ డిజైన్ ఫ్రాక్స్ అలాంటి వాటికి యూజ్ అవుతుంది. లేదా ప్రింటెడ్ బ్లౌజెస్ యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు డిజైనర్ బ్లౌజెస్ డిజైన్ చేయించుకుంటున్నారు కదా, అలాంటి వాటికి కూడా ఇవి చాలా బాగుంటాయి. బెస్ట్ ఫర్ మామ్ అండ్ డాటర్ కాంబోస్ అండి ఇవన్నీ అయితే. అండ్ నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఇస్ అ నైస్ కోటా ఫ్యాబ్రిక్ అండి, హ్యాండ్ పెయింటెడ్ కోటా ఫ్యాబ్రిక్ ఇది. సో మన దగ్గర పెయింటింగ్ టీమ్ కూడా ఉన్నారు, ఇఫ్ యూ డోంట్ నో. సో హ్యాండ్ పెయింటెడ్ కోటా ఫ్యాబ్రిక్, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఆర్డర్ అండి. ఒక చిన్న పాపకి ఫ్రాక్ డిజైన్ చేయమని అడిగితే, సో వాళ్ళ కోసం దిస్ ఈజ్ ఆల్సో కట్ ఫ్యాబ్రిక్. మెజర్మెంట్ వైజ్ నేను కట్ చేయించాను ఆల్రెడీ. పెయింటింగ్ అయిపోయిన తర్వాత లైట్ లావెండర్ అండి, ఒకలాంటి లైట్ లావెండర్ షేడ్ వస్తుంది. ఇది ఒకటి ఫ్యాబ్రిక్ ఉంది నా దగ్గర. అండ్ నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఇస్ అ ప్యూర్ షిఫ్లీ డిజైన్, హాకోపా డిజైన్ ఇవన్నీ అంటారు కదా, షేడెడ్ ఫ్యాబ్రిక్ అండి. వెరీ నైస్ షేడెడ్ ఫ్యాబ్రిక్ ఇది. సో జస్ట్ సెకండ్ ఐ విల్ షో యూ. సో ఇలాగా ఇది టాప్ వచ్చేసి వైట్ వస్తుంది, కింద పింక్. అండ్ నెక్స్ట్ అప్ ఈ షేడెడ్ ఇస్ గ్రీన్ వస్తుంది మనకి. సో ఇది మీకు ఒక నిమిషం నేను వర్టికల్గా ఫోల్డ్ చేస్తే యూ కెన్ సీ ద షేడింగ్. సో ఇలా ఉంటుంది, ఇలా ఇది పెద్ద తాన్ అనమాట మనకి, వైట్ పింక్ అండ్ గ్రీన్ షేడెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇలాంటి షేడెడ్ డిజైనింగ్ కూడా మనకి ఫ్రాక్స్కి బాగుంటుంది, చిన్నపిల్లల షర్ట్స్కి బాగుంటాయి. ఇది మనం బ్లౌజెస్కి అంత సూట్ అవ్వదు, బికాస్ పెద్ద తాన్ కాబట్టి, మనకి పన్నా పెద్దగా వచ్చింది కాబట్టి అది సూట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ అప్ ఈజ్ నైస్ లెమన్
సిట్రస్ ప్రింట్ అనమాట. వెరీ నైస్ అండి. ఇది లెఫ్ట్ ఓవర్ పీస్, యాక్చువల్లీ 50 సెంటీమీటర్సే ఉంది. ఏం చేస్తానో తెలియదు, ఎందుకో నాకు ఇది అస్సలు వదిలేబుద్ధి కాలేదు, బాగా నచ్చి తెచ్చుకున్నాను. సో జస్ట్ 50 సెంటీమీటర్సే ఉంది ఫ్యాబ్రిక్, బట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ దీన్ని ఎలా యూజ్ చేయబోతున్నానండి. వెరీ సూన్ యూ విల్ సీ అండి. ఒక 10-15 డేస్ పట్టొచ్చు ఈ కలెక్షన్ అంతా బయటికి రావడానికి. బికాజ్ వర్కర్స్ అందరూ బక్రీద్ కదా, మన వర్కర్స్ కలకత్తా నుంచి వచ్చారు. సో ముస్లిమ్స్ ఉన్నారు మెయిన్గా టీంలో, సో వాళ్ళు బ్రేక్ అడుగుతున్నారు. సో బక్రీద్కి మన దగ్గర కొంచెం టైం పడబోతుంది, కలెక్షన్ కొంచెం బ్రేక్ రాబోతుంది. సో లెటర్స్ ఈ బక్రీద్ లోపల ఎంత చేయగలం, ఏం చేయగలం అనేది చూసుకొని నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ స్టెప్ ఐ హ్యావ్ దిస్ క్యూట్ క్లౌడ్ ప్రింటెడ్ అండి. మొత్తం పైన అంతా క్లౌడ్ ప్రింట్ వస్తుంది, అండ్ కింద వచ్చేసి మీకు ఇలాగా యానిమల్ థీమ్ ప్రింట్ వస్తుంది. ఇది కూడా అంతే, బాయ్స్ థీమ్, గర్ల్స్కి కూడా బాగుంటుంది ఫ్రాక్స్ వైజ్గా, బట్ మోర్ ఆఫ్ ఏ బాయ్స్ థీమ్ అనిపించింది నాకైతే. యానిమల్ లవర్స్, నెక్స్ట్ బీచ్ డిజైన్, లీఫ్ డిజైన్ ఉంది. దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఏ ట్రాపికల్ డిజైన్ అంటారు కదా, ట్రాపికల్ ప్రింట్ అండి ఇది వచ్చేసి. సో ఇలాగా పైనంతా క్లౌడ్ ప్రింట్ వచ్చేసి కింద వచ్చేసి ఇలా యానిమల్ ప్రింట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కొంచెం మనకి థిక్గా ఉంది మెటీరియల్, కాటన్ సిల్క్ రెండు మిక్స్ అయి ఉంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఇస్ అ కలర్ఫుల్ బ్లౌజ్ పీస్ అండి. ఇది కూడా నాకు మల్టీ కలర్ ప్యాటర్న్స్ బాగా నచ్చుతాయి. సో ఐ బాట్ దిస్ నైస్ బేస్ వచ్చేసి బ్లాక్ కలర్, అండ్ దిస్ ఇస్ మల్టీ కలర్ పీస్ అనమాట. ఇది నేనే కుట్టించుకుంటాను, అంత నచ్చింది నాకు. సో నైస్ మిక్స్ అండ్ మ్యాచెస్ చేసే వాళ్ళకి ఇలాంటి ఒక్క బ్లౌజ్ ఉంటే మల్టిపుల్ శారీస్ మీరు స్టైల్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ జస్ట్ 1 మీటర్ బిట్ అండి. ఒక్కటే సింగిల్ పీస్ ఉంది, మా మదర్కి తెద్దామన్నా దొరకలేదు నాకు. సో ఇంట్లో వాళ్ళకి కూడా తేలేకపోయాను. సో ఓన్లీ సింగిల్ పీస్ 1 మీటర్ పీస్ ఉంది, బట్ వెరీ నైస్. ఇలాంటి మల్టీ కలర్ బ్లౌజెస్ మన వార్డ్రోబ్లో పెట్టుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అప్ ఇస్ దిస్ క్యూట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది ఓవెన్ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ. లెమన్ ఎల్లో షేడ్ ఉంటుంది కదా, గ్రీన్ ఎల్లో మిక్స్డ్ వీవింగ్ వచ్చిందండి. ఇందులో ఒక థ్రెడ్ ఎల్లో, ఒక థ్రెడ్ గ్రీన్, కల్నేత లాంటి షేడింగ్ వచ్చిందనమాట. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఫ్యాబ్రిక్ ఐ హ్యావ్ టు షో యూ. రైట్, ఒక్క 2 minutes. సో ఇది వచ్చేసి షేడెడ్ ప్యాటర్న్ అనమాట. మనం లిటిల్ హార్ట్ శారీస్ ఇంట్రడ్యూస్ చేసాం కదా మన రేంజ్లో. సో ఆ శారీస్ నాకు కూడా నచ్చి నేను కూడా తీసుకున్నాను ఆ శారీ ఒకటి. సో అందులో దానికి మ్యాచ్ అవుతుంది అనిపించి నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను. లెటెస్ట్ అది 3 బ్లౌజ్ ప్యాటర్న్ స్టిచ్ చేపిస్తున్నాను. ఒకటేమో రా సిల్క్ బ్లౌజ్ విత్ డిఫరెంట్ బటన్ ప్యాటర్న్తో ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఒక ఫ్యాన్సీ బ్లౌజ్ రాబోతుంది. అండ్ థర్డ్ వన్ ఈస్ దిస్ ప్యాటర్న్ అండి. సో డిఫరెంట్ బ్లౌజెస్, ఒక శారీని మీరు బడ్జెట్ శారీని డిఫరెంట్ బ్లౌజెస్తో మీరు కాస్ట్లీగా ఎలా డిజైన్ చేయొచ్చు అనేది నేనే కట్టుకొని మీకు అన్ని బ్లౌజెస్ అనేవి రెడీ అవ్వడానికి ఈజీగా ఒక 1 వీక్ పడుతుంది. 5 ప్యాటర్న్స్ రాబోతున్నాయి. సో వాటన్నిటికీ ఫ్యాబ్రిక్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయి. సో ఇవి నేను టైలర్స్కి ఇచ్చి వాళ్ళు స్టిచ్ చేయడానికి ఎంత కాదన్నా ఈజీగా ఒక 4 days అయితే పక్కా పడుతుంది. సో ఒక అప్రాక్స్ నెక్స్ట్ సండే ఆర్ వీకెండ్ లైవ్లో నేను మీకు ఆ కలెక్షన్ చూపించడానికి ట్రై చేస్తాను. ఒక సింపుల్ 500 రూపీస్ 550 రూపీస్ శారీ తీసుకొని మీరు ఒక డిజైనర్ వేర్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది నేను మీకు ఆ ఫస్ట్ శారీ దాంతో మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్స్ ఐ హ్యావ్ అండి. ఇవన్నీ కూడా మన బేబీ రేంజ్ మిక్స్డ్గా ఎక్కువ, ఐ అగ్రీ గర్ల్స్కి ఎక్కువ ఫేవర్గా తెచ్చారంటారేమో. బికాజ్ నాకు గర్ల్స్కి డిజైన్ చేయడం అనేది చాలా చాలా ఇష్టం. నిన్న చూపించిన ఫ్రాక్ ఉంది కదా, అండ్ ఆ పాప ఆ ఫ్రాక్ వేసుకోబోతున్న పాప పేరు కూడా తారానే. సో తారా కోసమే డిజైన్ చేశాను కాబట్టి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఫ్రాక్ కూడా తారా కలెక్షన్ అని పెట్టాను. సో ఆ పాప నేమింగ్ సెరమనీ ఉంది ఒక 10 daysలో. సో దానికి యూజ్ చేయబోతున్నారు. అండ్ ఇందాక ఆర్డర్ కూడా ఈ పైతానీ డిజైన్ ఇది కూడా ఆ పాపకే అనమాట. సో వెరీ సూన్ ఆ పాప వేసుకున్నవి నేను వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ ఉంటే తప్పకుండా మీతో ఇమేజెస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన పేజ్లో చాలామంది తీసుకున్న కస్టమర్స్ చాలామంది ఉన్నారు, బట్ ఫీడ్బ్యాక్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదండి. ప్లీజ్, ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అండి. స్టార్టప్స్ ఇలా ఉన్న వాళ్ళకి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి జెన్యూన్ ఫీడ్బ్యాక్, మేము ఆర్గానిక్ రీచ్ కోసమే ట్రై చేస్తున్నాం అండ్ జెన్యూన్ ఫీడ్బ్యాక్ అడుగుతున్నాం. సో ఇఫ్ పాసిబుల్ మీరు జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అండి. మీరు ఇన్స్టాలో పోస్ట్ చేసిన, వాట్సాప్లో ఇచ్చిన, మీ నేమ్ బయటకు చెప్పడం ఇష్టం లేకపోతే ఐ విల్ క్రాప్ ద ఇమేజ్, మీ కామెంట్ స్క్రీన్ షాట్ తీసుకుని ఐ విల్ క్రాప్ అవుట్ యువర్ నేమ్స్ ఆర్ నంబర్స్ అండి. ప్లీజ్
షేర్ యువర్ ఫీడ్బ్యాక్స్. మన నిత్య ఫుడ్స్ అయినా, వసుధ బొటిక్ కలెక్షన్స్ అయినా, ఏవైనా కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది బయటకు వస్తుంటే ఇట్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ అ వైడర్ ఆడియన్స్ అండి. జెన్యూన్ ఫీడ్బ్యాకే అడుగుతున్నాను. ఆర్గానిక్ రీచ్ కోసం ట్రై చేస్తున్నాం. సో రేపు పొద్దున్న లేచేసరికి 100 ఫాలోవర్స్ అయిపోవాలి, ఎల్లుండి కల్లా 500 ఫాలోవర్స్ అయిపోవాలి, అలాంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ అన్ ఆర్గానిక్ రీచ్ అండి. సో మెల్లిగా ఎంత గ్రో అవ్వగలమో అంతే అవుదాం. ఆర్గానిక్గా మనం ఎంత రీచ్ అవ్వగలమో అంతవరకే వెళ్దాం అనుకుంటున్నాం. చాలామంది కొత్త ఫాలోవర్స్ యాడ్ అవుతున్నారు. అండ్ నేను ఇవాళ ప్రేమ ఫౌండేషన్కి కూడా ఒక అవేర్నెస్ సెషన్ లాగా ఏదైనా ఒక టాపిక్ మీద ఒక లైవ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బీ అరౌండ్ 12 PM అండి. 12 PM ఆర్ ఈవినింగ్ సెషన్, రెండిట్లో ఆడియన్స్ ఎక్కువ ఏ టైంకి కన్వీనియన్స్ కుదురుతుంది అంటే దాన్ని బట్టి టుడే దేర్ ఈస్ గోయింగ్ టు బీ ప్రేమ ఫౌండేషన్ లైవ్ కూడా ఉండబోతుంది. సో ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ స్ప్రెడ్ ఎ వర్డ్ అబౌట్ ప్రేమ ఫౌండేషన్ అండి. సో ఇంకొంచెం క్లారిటీగా అందులో ఇంకా ఏంటి కాన్సెప్ట్ డీటెయిలింగ్ ఏంటి అనేది నేను ఇవ్వబోతున్నాను. ఇంకా మన ప్రేమ ఫౌండేషన్ ఇంకెవరైనా స్ప్రెడ్ చేయగలిగితే కూడా ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ అండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. ఇప్పటికి ఇంతే. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ మనవి మొన్న చూపించిన బేబీ ఫ్రాక్స్ మెటీరియల్ కూడా ఉంది కదా, అవన్నీ స్టిచ్చింగ్లో ఉన్నాయండి. వన్స్ ఆ కలెక్షన్ అంతా బయటికి రాగానే నేను ఇమీడియట్గా మీకు పిక్చర్స్ కానీ ఏమైనా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో వెరీ సూన్ ఐ విల్ షో యూ ద అప్డేటెడ్ కలెక్షన్ అండి. ఎంత కాదటో ఒక 1 week 10 days ఈజీగా పట్టబోతుంది కలెక్షన్ రావడానికి. మోస్ట్లీ మీకు అరౌండ్ May 31st కల్లా నేను ఈ ఎంటైర్ కలెక్షన్ అనేది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో అంతవరకు డిస్ప్లే నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. థ్యాంక్ యూ. అండ్ మా పిల్లల డిస్టర్బెన్స్ని ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. వెరీ సారీ, సండే కాబట్టి అండ్ మార్నింగ్ కాబట్టి